శ్రీపాద శ్రీవల్లభ తపోభూమికి ఉదయాన్నే 7 చేరుకున్నాం అందరము. అక్కడ ఉన్న శ్రీపాద శ్రీవల్లభ సిద్ధాసన స్థానానికి అభిషేకం జరుగుతుంటే అందరం గోత్రనామాలు చెప్పుకొని అభిషేకంలో కూర్చొని అభిషేకం అంతా అయిన తర్వాత దర్శనం చేసుకొని తీర్థం ప్రసాదం స్వీకరించి మళ్ళా అక్కడి నుంచి బయలుదేరి కురూపురంలోని పురాతనమైన వటవృక్షం ఉంది, 10,000 సంవత్సరాల క్రిందటిది. ఆ విగ్రహం అక్కడ శ్రీపాద వల్లభుల విగ్రహం ఉంటే ఆ విగ్రహాన్ని చూసి ఆ వటవృక్షాన్ని చూసి ఆ వటవృక్షం వేర్లు ఎంత పెద్దగా ఉన్నాయి అంటే అంత పెద్దగా ఉన్నాయి, నేలలోకి దిగిన వేర్లన్నీ అలా ఉన్నాయి. చాలా విశాలమైన వటవృక్షం. అక్కడ చూసి కొంతసేపు కూర్చొని గురుచరిత్రలోని 8, 9, 10 అధ్యాయాలు చదువుకొని మళ్ళా అక్కడి నుండి నది దగ్గరికి వచ్చి పడవ ఎక్కాము. పడవ అంటే 2 పడవలు మారాలి. ఫస్ట్ ఇక్కడ మామూలు పడవ ఎక్కించుకుంటారు. ఈ మామూలు పడవ ఎక్కిన తర్వాత మధ్యలో ఒక చోట దింపేస్తారు. మళ్ళీ అక్కడ దిగి కొంచెం దూరం నడిచిన తర్వాత బుట్టి రెడీగా ఉంటుంది. ఆ బుట్టి ఎక్కేసి మళ్ళా విఠల బాబా ఆశ్రమం దగ్గరికి మనం చేరుకోవాలి. ఈ బుట్టి ఎక్కినప్పుడు మాతో వచ్చిన వాళ్ళందరూ పాటలు ఏమి పాడారులే, అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా పాటలు పాడారు. అంతా ఎంజాయ్ చేశారనమాట ఆ బుట్టి రైడ్ని ప్రతి ఒక్కళ్ళు. కాకపోతే నేను ఆ వాయిస్ ఎందుకు తీసేసానంటే వేరే వేరే మాటలన్నీ వచ్చాయి, అందుకని పాటలతో పాటు మాటలు కూడా కలగాపులకంగా ఉన్నాయి. అందుకని ఓన్లీ పాటలు అయితే ఎవరూ మాట్లాడకుండా ఉంటే అది పెడితే బాగుండేది అనుకున్నాను. కానీ కొంతమంది మాట్లాడుతున్నారు, కొంతమంది పాడుతున్నారు. ఇక అలా బాగాలేదని చెప్పి అది తీసేసి నేను నా మాటలు పెడుతున్నాను. అందువలన ఈ పాటలు పెట్టలేకపోయాను. కానీ ఈ బుట్టి రైడింగ్ అంతా కూడా చాలా ఎంజాయ్ చేశారు అందరూ. కానీ నేను కూడా ఈ బుట్టి మొదటిసారి ఎక్కాను. మేము దగ్గర ఒడ్డుకి చేరుకుంటూ ఉన్నాము. కాకపోతే ఈ రైడింగ్ అంతా కూడా బుట్టి రైడింగ్ అంతా కూడా చాలా అద్భుతంగా అనిపించింది. ఎందుకంటే నేను ఇప్పటివరకు ఎక్కలేదు కాబట్టి అద్భుతంగా అనిపించింది. నాతో వచ్చిన వాళ్ళందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు ఈ కృష్ణానదిలో ఈ విహారాన్ని. మేము అలా కురూపురం శ్రీక్షేత్రం వెళ్ళి దర్శనం చేసుకొని ఇలా బుట్టిలో ఇలా వస్తానని కానీ ఇలా కురూపురం వెళ్తాను అని కానీ నేనైతే అనుకోలేదు. అంతా ఆ దత్తస్వామి అనుగ్రహం వలన, శ్రీపాదుల అనుగ్రహం వలన నేను అక్కడికి వెళ్ళగలిగి ఆ క్షేత్రం చూడగలిగాను అని అనుకుంటున్నాను. ఆయన అనుగ్రహం లేనిదే అడుగు